ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ఏది పాపము అనే అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మనం ముందుగా ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆది కాండము 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారి పాపము అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వచనానికి ఒక్కసారే మనం లెక్కబెట్టినట్లయితే 749 సార్లు పాపము అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను చేసిన పాపమేమి అని చెప్పేసి, పాపులను అని చెప్పేసి, పాపానికి సంబంధించినటువంటి పదాలు 749 సార్లు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, దేవుడు పాపాన్ని ఎంతగా అసహ్యించుకుంటూ ఉన్నాడో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రాయబడినది. అంటే మనం పాపము చేయడము ద్వారా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నామంట. చూడండి, పాపము చేసే వారిలో ఎలాంటి భేదము లేదు. అంటే చిన్నవాళ్ళని చెప్పేసి కానీ, పెద్దవాళ్ళు అని చెప్పేసి కానీ, యవనస్తులు అని చెప్పేసి కానీ, వృద్ధులు అని చెప్పేసి కానీ, స్త్రీలు అని చెప్పేసి కానీ, పురుషులు అని చెప్పేసి కానీ, ఈ దేశం వారు ఆ దేశం వారు అని చెప్పేసి ఎలాంటి భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారంట. చూడండి, దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకున్నట్లయితే జరిగేటువంటి విషయాలలో ఒక విషయం ఏంటిది అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని రాయబడి ఉంటుంది. అంటే చూడండి, క్రీస్తు యేసునందు మహిమలో మన అవసరాలను తీర్చాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, మనకు సహాయము చెయ్యాలి అని ఆశపడుతూ ఉంటే, మనలను పరలోకానికి సిద్ధపరచాలి అని ఆశపడుతూ ఉంటే, దేవుని సహాయాన్ని పొందుకొనకుండా, మన అవసరాలను దేవుడు తీర్చకుండా అడ్డుపడుతున్నది ఏమిటి అంటే పాపం అడ్డుపడుతూ ఉన్నదంట. చూడండి, ఆ పాపాన్ని ఈ రోజున మనం జయించాలి అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు చేసినటువంటి పనులు ఏమిటి అంటే చాలా విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. అందులో నుండి త్వరగా 3 విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిది కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను పాపాన్ని జయించేందుకు, పాపానికి దూరంగా ఉండడానికి, పాపానికి వేరుగా బ్రతకడానికి నేను చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను. దేవుని మాటలకు నా హృదయంలో చోటిచ్చాను కాబట్టి నాలో పాపానికి చోటు లేకుండా పోయింది అని చెప్పేసి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా మనం పాపాన్ని జయించాలి అంటే కీర్తనలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది, భయము నొంది పాపము చేయకుడి అని రాయబడి ఉంటుంది. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉన్నట్లయితే పాపానికి వేరుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని భయం మనకుంటుంది కాబట్టి. మరి రోజున మనం దేవునికి భయపడే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. మూడోదిగా మనం పాపాన్ని జయించాలి అంటే ప్రార్థించే వారంగా ఉండాలి. ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే, పాపము చెయ్యమని మనల్ని ప్రోత్సహించేది ఎవరు అంటే సాతానుడు. వాణ్ణి మనం ఎదిరించాలంటే, వాణ్ణి మనం జయించాలి అంటే ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందుకుంటేనే వాడిని ఎదిరించడానికి అవకాశం ఉంటుంది, వానితో పోరాడి విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువ సమయం ప్రార్థిస్తామో అంత ఎక్కువగా పాపానికి వేరుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి రోజు మన జీవితం ఏ విధంగా ఉన్నది? పాపానికి వేరుగా ఉండడం కోసం దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిచ్చే వారంగా ఉంటూ ఉన్నామా? దేవుని భయము కలిగి బ్రతికే వారంగా ఉంటూ ఉన్నామా? ప్రతిరోజు ప్రార్థిస్తూ ప్రార్థనా పరులంగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు, దేవా నాకు అవసరం ఉన్నది, లేదా ఈ అవసరం ఉన్నది, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీకు సహాయము చేయడానికి, నీ అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ అడ్డుపడుతున్నది ఏమిటి అంటే పాపం అడ్డుపడుతూ ఉన్నది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదంట. మరి ఏమైంది? మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడం లేదు? మన ప్రార్థనకు జవాబును ఎందుకు ఇవ్వడం లేదు అంటే మీ దోషములు, మనం చేస్తున్నటువంటి పాపపు పనులు మనకును దేవునికిని అడ్డుగా వచ్చేస్తూ ఉన్నాయంట. మన పాపములు అడ్డుపడుతూ ఉన్నాయి దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరకుండా, దేవుని మహిమను మనం చూడకుండా, దేవుని సహాయాన్ని మనం పొందుకొనకుండా. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే పాపాన్ని ఎదిరించి, పాపాన్ని జయించి పవిత్రంగా జీవించే వారంగా ఉండాల. మరి ఇంతకీ పాపము అంటే ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయండి. అందులో నుండి త్వరగా ఒక 20 విషయాల్ని మనం ధ్యానించినట్లయితే, మొట్టమొదటిది సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారం సత్యమును మరుగు చేయుట పాపము. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం ప్రకారం ప్రార్థన చేయకపోవుట పాపము. ఈ మాట సమూయేలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి రోజున మనలో అనేకులు ప్రార్థనకు విలువివ్వకుండా ఉంటూ ఉంటారు. ప్రార్థించని వారు ఎంతో మంది ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనం ప్రార్థన చెయ్యకపోవడమే పాపము అని చెప్పేసి వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం ప్రకారము సోదె చెప్పడం కూడా పాపమే అని రాయబడి ఉన్నది. ఈ రోజున మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రైస్తవ సమాజములో కూడా దేవుని పేరట, దర్శనాల పేరట, కలల పేరట ఎంతో మంది సోదె చెప్పేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి వాడుకుంటూ ఉన్నారు వారి స్వార్థానికి. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సోదె చెప్పడం అనేది పాపముగా పరిగణించబడుతూ ఉన్నది బైబిల్ గ్రంథం ప్రకారం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 4వదిగా కీర్తనలు గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం ప్రకారము దురాభిమానము పాపము అని రాయబడి ఉన్నది. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మూర్ఖుని యోచన పాపము అని రాయబడి ఉన్నది. మూర్ఖుల యొక్క ఆలోచనలన్నీ కూడా పాపముగా పరిగణింపబడుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చూడండి, మూర్ఖులు చెప్పేటువంటి ఆలోచనలు ఏమిటి అంటే దేవుడు వద్దు అని చెబుతారు, దేవుడు లేడు అని చెబుతారు, దేవునికి దూరంగా బ్రతుకుదామని చెబుతారు. చూడండి, రకరకాల తర్కములను వారు రేపుతూ ఉంటారు. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మూర్ఖుల యోచన పాపము అని రాయబడి ఉన్నది. ఇంకా మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం ప్రకారం అక్కడ రాయబడి ఉంటుంది, సహోదరులతో విరోధము కలిగి ఉండి వారితో సమాధాన పడకుండా దేవునికి కానుకలు ఇవ్వడం లేదా అర్పణలు అర్పించడం కూడా పాపముగా అక్కడ చెప్పబడుతూ ఉన్నది. అంటే మనము సమాధాన పడకుండా లేదా మన సహోదరులతో విరోధాన్ని పెంచుకొని, పగలను పెంచుకొని, ద్వేషములను పెంచుకొని, కలహములను పెంచుకొని, సమాధానము లేకుండా మనం కానుకలిచ్చిన, అర్పణలు చెల్లించిన దేవుడు వాటిని స్వీకరించడంట. ముందు మనము సమాధాన పడిన తర్వాత దేవునికి కానుకలు ఇస్తే వాటిని ప్రభు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 7వదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మోహపు చూపే పాపము. వ్యభిచారం చేస్తేనే పాపం కాదండి, క్రొత్త నిబంధన ప్రకారం మనందరికీ తెలిసినటువంటి మాటే. అందుకే భక్తుడు మాట్లాడినటువంటి మాట, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నా, నేను కన్యకను ఎలాగూ చూస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున మనందరం చేయాల్సినటువంటి పని కూడా అదే. మన కన్నులతో నిబంధన చేసుకోవాలా, వ్యర్థమైన వాటిని చూడకుండా, మోహపు చూపులు చూడకుండా, పాపానికి మన జీవితంలో చోటివ్వకుండా బ్రతకడానికి మనము సిద్ధపడే వారంగా ఉండాలా.
చూడండి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 8వ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారం వేషధారణ కూడా పాపమే. మనం క్రొత్త నిబంధనలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతో మంది వేషధారులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని గద్దించినట్లుగా, దేవుడు వారిని హెచ్చరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున అనేకులు వేషధారులుగా ఉంటూ ఉన్నారు. భక్తి లేకుండానే ఉన్నట్టుగా నటించేవారు, ప్రార్థనా జీవితం లేకుండానే ఉన్నట్టుగా నటించేవారు, దేవునికి కానుకలు ఇవ్వకుండానే ఇస్తున్నామన్నట్టుగా చెప్పుకునేవారు, వేషధారులుగా ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. చూడండి, అది కూడా పాపమే అని చెప్పేసి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? 9వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం క్షమించకపోవడం కూడా పాపమే. 10వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం ప్రకారం విడనాడుట కూడా పాపమే అని రాయబడినది. విడాకులు తీసుకోవడం, వ్యభిచార విషయంలో తప్ప మిగిలిన ఏ కారణం చెప్పైనా సరే విడిపోవడం అనేది పాపముతో పరిగణింపబడుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 11వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడం కూడా పాపమేనండి. కొంతమంది పరిశుద్ధాత్ముడే లేడు అని చెబుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవునికి రకరకాలుగా విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా క్షమాపణ లేనటువంటి పాపములు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 12వదిగా మనం ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం ప్రకారం విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని చెప్పేసి మనకు అక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 13వదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం ప్రకారం చెడ్డ వాటిని ఆశించడం కూడా పాపము అని చెప్పేసి అక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీయులను అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వారు ఆశించిన ప్రకారముగా మనం చెడ్డ వాటిని ఆశించకూడదు అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, అసలు ఇజ్రాయేలీయులకు దేవుడు ఏమైనా తక్కువ చేశాడా అంటే అసలు ఏమీ తక్కువ చేయలేదు. వారికి ఆకలి అవుతున్నది అన్నప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించినాడు. దాహమవుతూ ఉన్నది అన్నప్పుడు బండలో నుండి నీళ్లను రప్పించినాడు. మాకు మాంసం కావాలి అన్నప్పుడు పురేడులను రప్పించినాడు. అంటే వారి అవసరాలన్నింటినీ తీరుస్తూ ఉన్నప్పటికీ, వారి ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నప్పటికీ వారు ఇంకా కావాలి అని చెప్పేసి పనికి మాలిన వాటి విషయంలోనే వారు ఆశలను ఆశిస్తూ, అంటే ఆశించకూడని వాటినే ఆశిస్తూ వారు అత్యాశపరులుగా జీవించినారు, తృప్తి లేని జీవితాన్ని జీవించినారు. కాబట్టి వారు అరణ్యంలోనే మరణించినారు. మరి రోజున మనం ఏ విధంగా ఉండాలి అంటే మనకు కలిగి ఉన్న వాటితోనే తృప్తి పడుతూ, దేవుడు మనకు అనుగ్రహించినంత మట్టుకు మనము సంతోషిస్తూ, మనము చెడ్డ వాటిని ఆశించకుండా అత్యాశలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, 14వదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మీరు సనగొద్దు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే సనగడం కూడా పాపమే. ఇజ్రాయేలీయులు సనగడం ద్వారానే, విసుక్కోవడం ద్వారానే దేవునికి కోపము పుట్టించి రకరకాల సందర్భాలలో వారు మరణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానములలో ఒక ఉపమానం లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి రాయబడి ఉంటుంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి అనే ఉద్దేశముతో దేవుడు ఒక ఉపమానాన్నే చెప్పినాడు. విసుకకుండా ప్రార్థించాలి అంటే మనం సనుగుళ్లకు దూరంగా ఉండాల, విసుగుళ్లకు దూరంగా ఉండాల. ఎందుకోసం అంటే విసగడం అనేది, సనుక్కోవడం అనేది పాపము అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు.
15వదిగా మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ 15 విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటల్ని మనం త్వరగా ధ్యానించినట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, 2వది అపవిత్రత, 3వది కాముకత్వము, 4వది విగ్రహారాధన, 5వది అభిచారము, 6వది ద్వేషములు, 7వది కలహము, 8వది మస్తరములు, 9వది క్రోధములు, 10వది కక్షలు, 11 భేదములు, 12 విమతములు, 13 అసూయలు, 14 మత్తతులు, 15 అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఏవి పాపములో, ఏవి శరీర కార్యములో ఈ పనులు చేస్తే మీరు పరలోకానికి చేరరు అని చెప్పేసి స్పష్టంగా ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. అక్కడ 15 విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కక్షలు కావచ్చు, భేదములు కావచ్చు, విమతములు కావచ్చు, మత్తతులు కావచ్చు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కావచ్చు. అక్కడ రాయబడినటువంటి పాపములలో దేన్ని చేసినా వారికి పరలోకంలో చోటు లేదు అని చెప్పేసి దేవాది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, 16వదిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం ప్రకారము, కోపము పగగా మారుట పాపము అని రాయబడినది. చూడండి, మన కోపము ఎప్పటి వరకు ఉండాలి అంటే సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని మానుకోవాలంట. 17వదిగా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం హృదయమును కఠినపరుచుకొనుట పాపము అని రాయబడినది. బైబిల్ గ్రంథంలో హృదయాన్ని కఠినపరుచుకున్న ప్రతి ఒక్కరూ నష్టపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఐగుప్తు దేశంలో ఫరో, అంతేకాకుండా ఎంతోమంది ఇజ్రాయేలీలు కూడా రకరకాల సందర్భాలలో దేవుని మాట వినకుండా, దేవుని మాటలకు విలువివ్వకుండా తమ హృదయములను దేవుని వైపు నుండి తొలగించుకొని కఠినపరుచుకోవడం ద్వారా కొన్ని సందర్భాలలో ప్రాణ నష్టం జరిగింది. మరికొన్ని సందర్భాలలో వారు ఇతర దేశస్తులకు బానిసలయ్యేటువంటి స్థితి కలిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మనం ప్రభువు మాటలకు విలువిస్తూ ఉన్నామా, లేదంటే ప్రభువు మాటలను పెడచోవిన పెడుతూ మన హృదయాలను కఠినపరుచుకునే వారంగా ఉన్నామా? ఒకవేళ హృదయమును కఠినపరుచుకుంటూ ఉన్నట్లయితే అది పాపము అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 18వదిగా మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మేలైనది చెయ్యకపోవడం కూడా పాపమే అని రాయబడి ఉన్నదండి. మనము మేలు చేయకపోవడం లేదా కీడు చేయడం కూడా పాపమే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? 19వదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం సకల దుర్నీతి పాపము అని రాయబడి ఉన్నది. ఇక చివరిగా మనందరికీ తెలిసినటువంటి మాటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాటలకు లోబడకపోవడమే పాపము. దేవుడు చెప్పినటువంటి పనులు చెయ్యకపోవడమే పాపము. దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి పనులను చెయ్యడమే పాపము. మరి రోజున ఇందులో మనం ఏ పాపము చేస్తూ ఉన్నాం? ఏ పాపము చేయడం ద్వారా దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నాం, దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం, దేవుని రాకడకు సిద్ధపడకుండా బ్రతుకుతూ ఉన్నాం? ఒకసారి మన జీవితాలని మనం పరీక్షించుకుందాం. ఎందుకోసం అంటే మన అందరికీ తెలిసినటువంటి విషయమే, పాపము చేయు వారందరూ నరకానికే వెళ్తారు. మరి రోజున మనలో పాపానికి చోటున్నదా? ఇంతవరకు చెప్పబడినటువంటి పాపములలో ఏ పాపమైనా మన జీవితంలో ఉన్నదా?
ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. పాపానికి వేరుగా జీవిస్తాం. దేవుని సహాయమును పొందుకుందాం. ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా పాపాన్ని జయిస్తాం. వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా పాపాన్ని జయిస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా పాపాన్ని జయించి సాతాన్ను ఓడించి పరలోకానికి సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.